నిర్గమాకాండం 4వ అధ్యాయం 27వ భాగం. యాజకత్వపు సేవ అహరోనుకి ఇవ్వడానికి చాలా విలువైన లక్షణాలు అహరోన్లో ఉన్నాయి. యెహోవా మోషేని ఎదుర్కొంటకు అహరోనుతో చెప్పగా అతను వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొని, నువ్వు జాగ్రత్తనండి, అహరోనుతో దేవుడు అంటాడు, అహరోను మోషేని ఎదుర్కో. అతడు దేవుని పర్వతం మీద ఉన్నాడు, హోరేబు పర్వతం మీద ఉన్నాడు అనగానే అహరోను వెళ్ళి మోషేని ఎదుర్కొని హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. అంటే ఆ రోజు నుండి, జాగ్రత్త పిల్లారా, ఆ రోజు నుండి అహరోను నమ్మకంగా మోషేని వెంబడించాడు. ఆ రోజు నుంచి నమ్మకంగా అహరోను మోషేని వెంబడించడం ప్రారంభించాడు. చరిత్ర ప్రకారంగా 20 సంవత్సరాలు అహరోను మోషే క్రింద ఉన్నాడు. 20 సంవత్సరాలు. జాగ్రత్త, మోషే మాటే తన మాటగా ఎంచాడు. మోషే మాటను గౌరవించాడు. మోషే మాటను తోలనాడలేదు. మోషే మాటను ధిక్కరించలేదు. 20 సంవత్సరాలు మోషే క్రింద అహరోను నడిచాడు. అహరోను మోషే మాటను గౌరవార్థం ఎంచుకున్నాడు. ఈరోజు నీ సేవకుని మాట నువ్వు గౌరవార్థం ఎంచుకుంటే అది నీకు ఆశీర్వాదమే కానీ నష్టం కాదు. దైవ సేవకుని మాటను గౌరవించే తీరు నీ భక్తి జీవితంలో ఉండడం నీకు ఆశీర్వాదం, అది నీకు ప్రయోజనం, అది నీకు క్షేమాన్ని కలిగించేది. సామ్యూయేలు మొదటి పుస్తకం 15వ అధ్యాయం 24వ భాగం చదవండి. సౌలు ఒక విషయంలో ఏడుస్తున్నాడు. జనులకు దడిసి వారి మాట వినినందున పాపం తెచ్చుకున్నాను. జాగ్రత్తనండి, జనాలకి దడిసి అమాలేకుల మొత్తం హతమార్చరాయి అని పంపిస్తే మంచి వాడిని పక్కన పెట్టాడు. సామ్యూయేలు గారు అడుగుతుంటే మళ్ళీ చెబుతున్నాడు, కవరింగ్ ఏంటి తెలుసా, బలి అర్పించడం కొరకు వాటిని పక్కన పెట్టామని. కానీ విషయం అది కాదు. జనులకు దడిసి మనుషులకు భయపడి దేవుని మాటను సేవకుని మాటను మీరాడు. అది పాపముగా ఎంచబడింది. అంటే సేవకుని మాట మీరి ప్రవర్తించడం కూడా పాపమే. ఆ వచనం నొక్కి ఒక్కని చెబుతున్న మాట ఏంటి తెలుసా, సేవకుని మాట మీరి ప్రవర్తించడం అది పాపం. అదేగా సౌలు చెబుతుంది, దేవుని మాటను నీ మాటను మీరి పాపం చేశానని ఏడుస్తున్నాడు. సేవకుడు ఎప్పుడు కూడా నీ మేలు కోరి చెప్తాడు. దేవుని వాక్యాన్ని ఆధారం చేసి మాట్లాడేటప్పుడు అది నీ ప్రయోజనం కొరకే, నీ క్షేమం కొరకే. నువ్వు సరిగా దిద్దుకొని చక్కగుంటే పరలోకంలో నువ్వు చేర్చబడితే దానికంటే మహాదానందం ఇంకోటి ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సేవకుడు గద్దెత్తున్నాడని, సేవకుడు హెచ్చరిస్తున్నాడని సంఘాలు మారే పరిస్థితుల్లోకి రాకండి. భవిష్యత్తులో ఎప్పుడు కూడా జీవితంలో కల్లో కూడా ఊహించవద్దు, నా సేవకుడు ఎప్పుడు నన్ను గద్దెత్తాడు, ఎప్పుడు నన్ను అరుతూనే ఉంటాడు, ఎప్పుడు వాక్యం చెప్పమంటే ఇకపోతత్తమాను ఏదో ఒకటి ఎత్తిపెట్టి మాట్లాడుతూ ఉంటాడని నువ్వు సంఘాలు మారే వ్యవహార ధోరణిలోకి రాక. అది నీకు ఆశీర్వాదం కాదు. నువ్వు ఎక్కడ నిలబడలేవు. దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా నువ్వు పెడద్రోవను పెడితే నేను అంటాను, అసలు ఎక్కడ ఉండలేవు. ఇంకో సంఘంలో కూడా ఖచ్చితంగా సేవకుడు గద్దించాడా, ఎంత నిన్ను పొగిడినా, ఎంత నిన్ను కూర్చోబెట్టి నీకు ఎన్ని సకల మర్యాద చేసినా ఎక్కడో చోట తేడా వస్తే అక్కడ వేస్తాడు దెబ్బ. ఇక ఒక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో మరలా అక్కడి నుంచి ఈ పిల్లి ఇంకో చర్చికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇదే తీరైపోద్ది. మీరు గమనించినటువంటి వాళ్ళని అదే వైఖరి, దిద్దుబాటు, దేవుని మాటను ప్రాణప్రదమగించే విధానం మనకు ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యోబు జీవితాన్ని దేవుడు దీవించడం కారణం ఏంటి తెలుసా? చాలా కారణాలు మీకు కనబడతాయి. ఒక చాలా విలువైన మాట, చాలా అద్భుతమైన మాట అండి. అసలు యోబు గారు ఆ మాట పలకడం చాలా
అద్భుతం, చాలా ఆశ్చర్యం. 23వ అధ్యాయం యోబు పుస్తకం 23:12. నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచా. గట్టిగా చపలు కొడుతూ హల్లెలూయా. ఎంత అద్భుతం అండి! నా సొంత అభిప్రాయం కంటే, నా సొంత ఆలోచనల కంటే, నా సొంత ఆలోచనల కంటే దేవుని అభిప్రాయాన్ని ఎక్కువగా ఎంచాను. అలా అనుకున్న వ్యక్తే దేవుని మాటను గౌరవిస్తాడు. నష్టం జరిగిన, కష్టం వచ్చిన, బాధ వచ్చిన, కరువు వచ్చిన, కటక వచ్చిన దేవుని విడవడు, సహవాసాన్ని విడవడు. కారణం ఏంటి తెలుసా? నా సొంత అభిప్రాయము కంటే నా దేవుని మాటను ఎక్కువగా ఎంచాను. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా.